అబ్రార్ అహ్మద్ ఒక పాకిస్తానీ క్రికెటర్. వీడు మన ఇండియాని మాక్ చేస్తూ సోషల్ మీడియాలో ఫొటోస్, వీడియోస్ పెడుతూ ఉంటాడు. ముందు మన వింగ్ కమాండర్ అభినందన్ని మాక్ చేస్తూ ఒక టీ ఫోటో పెడతాడు. దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ని మాక్ చేస్తాడు. ఆ తర్వాత మన ఇండియన్ సోల్జర్స్ని మాక్ చేస్తాడు. వీడి వల్ల మన తెలుగు స్టేట్స్కి ఎంతో ఇష్టమైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ మీద నేషనల్ డిబేట్ జరుగుతుంది. సన్ రైజర్స్ ఇంగ్లాండ్లో సన్ రైజర్స్ లీడ్స్ టీం కోసం అబ్రార్ అహ్మద్ని 2.5 కోట్లు పెట్టి కొనడం నేషనల్ డిబేట్ని స్పార్క్ చేసింది. మనకి ఇండియాలో ఐపీఎల్ ఎలాగో ఇంగ్లాండ్లో ద 100 అని చెప్పి ఒక లీగ్ జరుగుతుంది. ఐపీఎల్లో పాకిస్తాన్ ప్లేయర్స్ని 2008 నుంచి అసలు ఆడనివ్వట్లేదు, బ్యాన్ చేసాం. కానీ ఈసారి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ అంటే ఈసీబీ అలా చేయట్లేదు. ఇప్పుడు ఈసీబీకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. దాని పేరు మీద ద 100 అనే లీగ్ని ఓపెన్ చేసి 8 ఫ్రాంచైజెస్ని ఇన్వైట్ చేసింది. అందులో 4 out of 8 టీమ్స్ అనేవి పార్షియలీ ఓన్డ్ బై ఇండియన్స్. పాకిస్తాన్ ప్లేయర్స్కి లీగ్లో డిస్క్రిమినేషన్ ఉంటుందని ముందే తెలిసి ఈసీబీ ప్రతి ఫ్రాంచైజ్కి నోటీసులు పంపించింది దట్ యూ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ పాకిస్తాన్ ప్లేయర్ డిపెండింగ్ ఆన్ దేర్ ఎథనిసిటీ. ఈ ఫ్రాంచైజెస్లో పార్షియలీ ఓన్డ్ ఇండియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ఆన్ గోయింగ్ టెన్షన్స్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా వల్ల ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదు. అబ్రార్ అహ్మద్ని సన్ రైజర్స్ లీడ్స్ టీంలో కొనడానికి మేజర్ రీజన్స్, ఫస్ట్ ది క్రికెటింగ్ స్ట్రాటజీ, అలాగే అతను ఒక రిస్క్ స్పిన్నర్ ఇన్ షార్ట్ ఫామ్, అలాగే డొమెస్టిక్ T20స్లో అతని ఎకనామీ రేట్ 6.67 ఉంది కాబట్టి అతన్ని తీసుకోవడం జరిగిందని హెడ్ కోచ్ డానియల్ విటోరీ చెప్పారు. ఈ ఇన్సిడెంట్ మీద బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దిస్ హ్యాస్ హ్యాపెండ్ అవుట్ సైడ్ ద కంట్రీ, సో వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ అవర్ డొమైన్ అని చెప్పేసి. It's not in our domain. They have done it for some foreign league where they are the owner. So it's not in our domain. So we cannot do anything. They'll have to take a call. ఇప్పుడు స్కూల్ బయట గొడవ జరిగిందంటే టీచర్ కూడా ఇదే చెప్తుంది, స్కూల్ బయట జరిగిన గొడవకి మాకు సంబంధం లేదు, స్కూల్లో జరిగిన, క్లాస్లో జరిగిన మాత్రమే మాకు సంబంధం అని క్లియర్గా చెప్తుంది కదా. ఇప్పుడు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ కూడా అదే చెప్పారు. బాయ్కాట్ సన్ రైజర్స్, బాయ్కాట్ సన్ రైజర్స్, సన్ రైజర్స్ యాంటీ నేషనల్, ఫండింగ్ ఇండైరెక్ట్లీ టెర్రరిస్ట్స్ అని చెప్పి చాలా మంది చాలా లింకులు పెడుతున్నారు. అబ్రార్ అహ్మద్ని సన్ రైజర్స్ వాళ్ళు కొనడం వల్ల ఇప్పుడు వాళ్ళకి గట్టి బ్యాక్లాష్ తగిలింది. సన్ రైజర్స్ లీడ్స్ టీమ్ ట్విట్టర్లో సస్పెండ్ అయిపోయింది. అబ్రార్ అహ్మద్ ఇండియాని మాక్ చేస్తూ ఎన్నో పోస్ట్, ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాడు, విచ్ ఐఎమ్ నాట్ ఓకే విత్. కానీ నాకు ఒక సింపుల్ క్వశ్చన్ ఉంది. ఇలా ఆలోచిస్తే ఫారెన్లో చాలా మంది ఇండియన్స్ పాకిస్తానీ రెస్టారెంట్స్, బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే వర్క్ ప్లేస్లో ఇండియాని ఇండియన్స్ ముందు మాక్ చేస్తూ ఉంటారు, కానీ ఇండియన్స్ ఇంకా అక్కడ పని చేస్తున్నారు, పార్ట్ టైమ్స్ కూడా చేస్తున్నాడు. అంటే తమ్ముడే ప్యాకాటే. ఇస్ దట్ రైట్? మీ ఇంట్లో కూడా కొంతమంది ఫారెన్లో పాకిస్తానీ రెస్టారెంట్స్లో పార్ట్ టైం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరినీ మానేయమని చెప్తారా? అంటే ఏం లేదు, మార్పు మన ఇంట్లో నుంచే మొదలవ్వాలి. అందుకే చెప్తున్నా.